అంటే ఉమ్మడి రాష్ట్రం 1956 నుంచి 2014 వరకు దాదాపు 57 సంవత్సరాలు మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో అప్పు తర్వాత విడిపోయిన తర్వాత 72,658 కోట్లు. ఈ 10 ఏళ్ల కాలంలో 6 లక్షల ఈ ఫిగరు అక్బర్ గారు చెప్పినట్లుగా ఒక పేజీలో ఒక రకంగా ఉంది, 13వ పేజీలో ఒక 612 కోట్ల 343 కోట్లని 6,12,343 కోట్లు ఉంది. చివరి పేజీలో 6,71,757 కోట్లుగా ఉంది. సరే, ఏదేమైనా ఆ అప్పు 72,658 కోట్ల నుంచి ఈ 10 ఏళ్ల కాలంలో దాదాపు 6 లక్షల కోట్లకు పెరిగింది. ఈ అంశానికి సంబంధించి వైట్ పేపర్ రిలీజ్ చేయడానికి సంబంధించి అక్బర్ గారు ఇంకొంతమంది సరే వారి అభిప్రాయాలు చెప్పారు. నా అభిప్రాయం ఏంటంటే, ముందుగా చాలా ఎనామలీస్ జరిగాయి. లెక్కలకు సంబంధించి ఒక్కో పేజీలో అది ఆర్బీఐయా లేకపోతే సిఏజీనా లేకుంటే ఇతర ఏజెన్సీ నుంచా దేని నుంచి తీసుకున్నా సరే సెల్ఫ్ కాంట్రడిక్టరీగా కొన్ని లెక్కలు తేడాలు ఉన్నాయి. భవిష్యత్తులో ఇటువంటి ఇంపార్టెంట్ వైట్ పేపర్ని ఈ ఆగస్టు సభ ముందు పెట్టేటప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అధికారులు కూడా సరే మనం ఎంత దాన్ని సెల్ఫ్ సపోర్టివ్గా చెప్పుకున్నప్పుడు కూడా ఇటువంటి తప్పులు చేయటం వల్ల దాని ఇంపార్టెన్స్ ఈ శ్వేతపత్రం ప్రవేశపెట్టిన దాని వెనుకున్నటువంటి గొప్ప ప్రాముఖ్యతను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల దయచేసి భవిష్యత్తులో ఆ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతా ఉన్నాను. రెండో అభిప్రాయం ఏంటంటే, ఇక్కడ ఈ శ్వేతపత్రం ప్రవేశపెట్టడం వలన మన రాష్ట్ర గౌరవం దెబ్బతింటుందని, రాష్ట్రంలో ఉన్నటువంటి లోపాలు లేకపోతే ఆర్థిక బలహీనతలు బయటకు వస్తాయని, తద్వారా దేశంలో ఇతర రాష్ట్రాల ముందు పలచనవుతామని, లేకుంటే రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచో లేకపోతే ఇంకా ఇతర వచ్చే రుణాలు తగ్గిపోతాయని, లేకపోతే మన పెద్ద ఇండస్ట్రియలిస్ట్స్ వాడు రాలేరేమోనని ఇటువంటి అనేక అభిప్రాయాల నుండి అపోహల నుండి వ్యక్తం చేశారు. నాకు తెలిసి అది ఎవరైనా సరే శ్వేతపత్రం అనేది ఈ ప్రభుత్వమే కాదు, అనేక సాంప్రదాయాలు ఉన్నాయి. మన రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది స్పష్టంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలవటం మంచిది. ఎవరిది గత ప్రభుత్వం తప్పు లేదనుకోండి, వాళ్ళు కూడా సపోర్టివ్గా ఇది మా తప్పు లేదని రుజువు చేసుకోవచ్చు. ఒకవేళ తప్పు ఉన్నా సరే నిర్వహణలో లోపాలు జరిగినాయి అనుకోండి, నిర్వహణలో లోపాలు భవిష్యత్తులో జరగకుండా చేసుకోవచ్చు. అందువలన అది శ్వేతపత్రం ప్రవేశపెట్టడంలో పొరపాటు అనే అభిప్రాయాన్ని నేను అంగీకరించట్లేదు. ఆ విధంగా చూస్తే మరలా రేపు బడ్జెట్ పెడతాం, బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఈ లెక్కలను చూపెట్టాల్సిందే కదా, మొత్తం చేసిన అప్పులెంతో చూపెట్టాలి కదా. అప్పులతో పాటు మనం గ్యారంటీ ఉన్నటువంటి అప్పులు చూపెట్టాలి కదా, అప్పుడు దాయలేం కదా. ఈ కార్పొరేట్ ఇప్పుడున్నటువంటి కంప్యూటరైజ్డ్ ఏజ్లో ఇంకేదో దాస్తాము ఎవరికో తెలియకుండా అనేది అటువంటి ఆలోచనలు ఉండవలసిన అవసరం లేదనేది నా అభిప్రాయం. ఇక ముఖ్యంగా శ్వేతపత్రానికి సంబంధించి లెక్కలు డొక్కలు వీటన్నీ చాలా విన్నాం. దానిలో అసలు ఇష్యూ డైవర్ట్ అయిందనేది నా అభిప్రాయం. ఈ లెక్కలు కరెక్ట్ ఉన్నాయా, ఏ లెక్కలు కరెక్ట్ ఉన్నాయా, అది రాంగా ఈ రాంగా, ఆ పేజీలే ఉంది ఈ పేజీలే ఉంది, ఇవన్నీ జరిగినాయి. దీనివలన ఇట్ లాస్ట్ ఇట్స్ ఇంపార్టెన్స్, ఇట్ లాస్ట్ ఇట్స్ హ్యూమన్ టచ్. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. అసలు అప్పులు చేయటం తప్పనేది కాదు.
సరే ఎంత పరిమాణంలో చేశారు? కేంద్రంలో దాదాపు చాలా 100 లక్షల కోట్లు ఈ బీజేపీ పాలనలో చేయటం జరిగింది. అంతకుముందు 50 లక్షల కోట్లు అంత ఉండేది అప్పుడు. అంటే అది వాళ్ళు చేశారు కదా, మనం చేయకూడదు. ఎవరు చేసినా తప్పని నేను ఆర్జోలకి వెళ్ళట్లేదు. చేసిన అప్పులు దేనికి ఖర్చు పెట్టారు, చేసినటువంటి అప్పులు ఏ ప్రయోజనాలని సాధించడానికి ఉపయోగించారు. అది ఏ ప్రభుత్వమైనా మనది చట్టం ఒకటి, మన భారతదేశ వ్యవస్థ, మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిపాలన వ్యవస్థ ఎలా అయిందంటే ఒక మోసపోసిన పద్ధతుల్లో. ఇప్పుడు బీఆర్ఎస్ చేసిందే కాదు, రేపు కాంగ్రెస్ కూడా అదే పద్ధతిలో ఇదే అప్పులు చేస్తుంది, మళ్ళీ ఈ పద్ధతుల్లోనే ఖర్చు చేస్తుంది. కాకపోతే మేము ట్రాన్స్పరెంట్గా ఉండామని వాళ్ళు చెప్పుకోవచ్చాము. వాళ్ళు తప్పులు